ప్రజెంట్గా ఉన్నది మన ఊళ్ళో నీరల గ్రామంలో ఉన్నది కోతుల బెదర బాగా ప్రధానంగా ఉంది. అందుకోసం ఈరోజు నేను చింపాంజీ డ్రెస్, అందులో ఇంకోటి ఎలుగుబంటి డ్రెస్ తీసుకురచ్చి నాతో ఉన్న మా వాళ్ళతోటి చింపాంజీ డ్రెస్లతోటి కొంచెం ఎంతో కొంత కోతులను అడవికి పంపించడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఆ కోతుల వల్ల నష్టాలు జరిగేటి మన మహిళలకు కానీ వాళ్ళ బావుల కాడికి పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అసలు టిఫిన్ బాక్స్ కూడా ఉండలేవు బయల కాడ పెడితే. ఇవన్నీ నేను గ్రహించి చింపాంజీ డ్రెస్సు, ఎలుగుబంటి డ్రెస్సు మా వాళ్ళకి వేసి పంపించడం జరిగింది. ఈ కోతుల బెదరుతోటి వాళ్ళు భయపడుతున్న క్రమంలో నేను దాన్ని గ్రహించి చింపాంజీ డ్రెస్సు, ఎలుగుబంటి డ్రెస్ తీసుకొచ్చి బయటికి అడవిలోకి పంపించడం జరిగింది. ఇలాంటి నాకు మీ అందరి సహకారం ఉంటే ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకెన్నో చేస్తానని నా యొక్క మనవి. నమస్కారం అండి. నేను జట్టి నాగలక్ష్మి సురేష్ అండి. ఈ నేరల గ్రామ పంచాయతీ కొరకు సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థిని. నేను మా ఊరిలో ఉన్న ముఖ్యమైన సమస్యలలో ఒకటి కోతుల బెడద. దాన్ని నివారించడం కొరకు వినూత్నంగా ఒక ఆలోచన చేశాము. దాన్ని చింపాంజీలు, ఎలుగుబంటి దుస్తులను సేకరించి తిరుగుతున్నాము. ఈ రోజు నుంచి ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. ముఖ్యంగా కోతుల వల్ల మా ఊళ్ళో జరిగిన నష్టాలు, పంట నష్టము, ఇళ్లల్లో ఉన్న పైకప్పులను పీకి ఇళ్లకు చొరబడడం, పిల్లల మీద, వృద్ధుల మీద దాడి చేయడము, ఇలా ఎప్పటికీ జరుగుతూనే ఉన్నదండి. గత కొంతకాలంగా ఇది జరుగుతున్నది. ఈ సమస్య అనేది మాకు చాలా ఒక సంవత్సరం నుంచి ఉన్నదండి. అప్పటి నుంచి మేము దీనిపై దృష్టి పెట్టాము. ఇప్పుడు నా వంతు ప్రయత్నంగా మేము ఈ ప్రయత్నాన్ని చేస్తున్నామని మొదలుపెట్టాము. ఈ కోతుల బెడద అనేది నివారించే వరకు మేము మా కార్యక్రమాన్ని అమలు చేస్తూనే ఉంటాము. అందరి దయ వల్ల ఈ కోతుల బెడద దూరం కావాలని, మీ అమూల్యమైన ఓటును నాకు వేయాలని కోరుచున్నాను. ఇకపైన మీ ఓటుతోని నన్ను గెలిపిస్తే ఇక నుంచి మన ఊరిలో ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి వస్తే ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించేదాకా నా ప్రయత్నాన్ని నేను చేస్తానని నమస్కరించి జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంకా కొద్దుంటే కొట్టద్దు ఆయన ఇప్పుడు మళ్ళీ మనకు 4 పని లేకుండా ఉండాలి. మన పని మీద మనం అన్న వదిలే